నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబా బి గ్రామానికి 1,80,00,000 రూపాయలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. 10 లక్షల రూపాయల శివాలయ ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే రామారావు పటేల్కు సర్పంచ్ గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. శివాలయ నిర్మాణానికి 10 లక్షల రూపాయల మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే అందించారు. అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తున్నామని అన్నారు. సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవనం, గోదాం నిర్మాణానికి నిధులు ఇచ్చారని ఆయన తెలిపారు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లింబాబీ గ్రామం వైపు నుంచి. ఎందుకోసమంటే లింబాబీ గ్రామము ఒక స్పెషల్గా తీసుకొని ఒక అభివృద్ధి కార్యక్రమంలో తీసుకెళ్లాలని అనుకోవడం జరిగింది. దాంట్లో వారి యొక్క సహకారము చాలా ఉంది. అందులో శివాలయానికి సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి ఫండ్ ఈరోజు వారు ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా గ్రామానికి సంబంధించినటువంటి సీసీ రోడ్లు కానీ, మిగతా అలుగు సంబంధించింది, తర్వాత గోదాము, శివాలయ అభివృద్ధి కోసం మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు సాక్ష్యం చేసి ఈరోజు ప్రొసీడ్ ఇవ్వడం జరిగింది. ఈ శివాలయమే కాకుండా 30 లక్షలటువంటి 2 గోదాములు, అట్లాగే 12 లక్షల సీసీ రోడ్డు, మళ్ళా చెరువు యొక్క మరమ్మత్తు, దీనికోసం కూడా వారు కేటాయించడం జరిగింది. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా మా గ్రామం మీద వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి మా గ్రామ ప్రజలకు పూర్వ విశ్వాసం ఉంది. అందులో భాగంగానే వీరు ఎప్పుడు నిరంతరంగా మా గ్రామానికి సేవలు అందిస్తూనే ఉంటారు. వారి అడుగుజాడలను మేము అనినిత్యం. భద్రాద్రి జిల్లా మణుగూరులోని 100 పడకల ఏరియా ఆసుపత్రిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని సిపిఎం నాయకులు మండిపడ్డారు. వినపాక నియోజకవర్గంలో 4 మండలాల ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక ఆసుపత్రి వారని తెలిపారు. ఆసుపత్రిని సందర్శించిన సిపిఎం నాయకులు రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా 2009లోనే అప్గ్రేడ్ చేసినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించలేదని విమర్శించారు. ఆసుపత్రిలో 27 మంది వైద్యులకు బదులు 2 శాశ్వత డాక్టర్లు ఉన్నారని విమర్శించారు. మరో 17 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని తెలిపారు. ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాలు పనిచేయడం లేదని సిపిఎం నాయకులు మండిపడ్డారు. రహదారిపై యాక్సిడెంట్ అవుతున్నటువంటి పేషెంట్లు ఎక్కువ మంది ఇక్కడికి ఎంటర్ అవుతూ ఉన్నారు. వీళ్ళకి తక్షణమే మన టోమోకార్ సెంటర్ హాస్పిటల్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ డాక్టర్ గారు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది యాక్సిడెంట్ అవుతూ ఉన్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, కాళ్ళు చేతులు ఇరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్రే సెంటర్ కూడా లేకపోవడం ఇక్కడ దారుణంగా ఉంది. దాంతోపాటు అంబులెన్స్, ప్రధానంగా ఏంటంటే 100 పడకల హాస్పిటల్కు ప్రత్యేక అంబులెన్స్ కేటాయించి ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ అంబులెన్స్కు తీసుకుపోయి జానంపేటలో ఇచ్చారు. మరి ఇక్కడ అంబులెన్స్ లేకపోవడం వల్ల కూడా ప్రధానంగా నైట్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే కూడా ఇక్కడ పేషెంట్ని ఇతర మెయిన్ హాస్పిటల్కి పంపడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి కూడా ఎదురవుతోంది. ఇప్పటికైనా ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ వైద్య అదే దాంతోపాటు ఇవాళ అనేక రకాలైనటువంటి ఇవాళ ప్రజలకి స్కానింగ్కి సంబంధించినటువంటిది కావచ్చు, లేకపోతే అనేక యాక్సిడెంట్లకి జరుగుతున్నాయి. యాక్సిడెంట్లు జరిగినటువంటి సందర్భంలో వాళ్ళకి అత్యవసర చికిత్స అందించాల్సినటువంటి ఇది కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్స్రే మిషన్ ఉన్నప్పటికీ పనిచేయటం లేదు. అసలు డాక్టర్లు, అట్లాగే సిబ్బంది, టెక్నీషియన్స్ అన్నీ కూడా వాళ్ళ కొరత ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. రెగ్యులర్గా 350 నుంచి 400 మంది పేషెంట్లు ఈ ఆసుపత్రికి వస్తున్నారు. వాళ్ళ సీజన్ ప్రారంభం. మిట్టా పరమేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల దాడిని ఖండించారు వికారాబాద్ జిల్లా బీజేపీ నాయకులు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన పరమేశ్వర్ రెడ్డిపై దాడి చేశారని వారు ఆరోపించారు. హింసాత్మక దాడులతో రాజకీయ విభేదాలను వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీజేపీ నేతలు ఖండించారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయని వారు తెలిపారు. దాడులు చేస్తే బీజేపీ శ్రేణులు సహించబోవని తెలిపారు. దాడి చేసిన వారిపై పోలీసులు చర్య తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. జంతర్ మంతర్ దగ్గర జరిగిందో అది వాస్తవంగా అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా వాస్తవంగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అక్కడైతే ఎవరైతే పాల్గొన్నారో ఎవ్వరు కూడా విద్యార్థులు లేరు. అందులో అంత విదేశీ శక్తులు మాత్రమే ఆ ధర్నాలో పాల్గొన్నారు. వాస్తవంగా నరేంద్ర మోడీ గారి ఇల్లు ముట్టడి చేయటం అంటే నిజంగా ప్రపంచ దేశాలు ఆయనను కొనియాడి గౌరవిస్తుంటే, స్వాగతం పలుకుతుంటే, ఈరోజు ఆయన ఇంటి మీదకి ముట్టడి చేయడం అనేది చాలా బాధాకరం. కాబట్టి దీన్ని వ్యతిరేకించుకుంటూ నిన్న రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయటం అనేది ఈరోజు
వాస్తవంగా ఈ రెండు దృష్టిలో పెట్టుకొని వికారాబాద్ జిల్లా లోపల బంద్ ఏర్పాటు చేయాలని చెప్పి అందరూ కూడా నిర్ణయం చేయటం లేదు. అందులో ధర్నా చేస్తుంటే కొంతమంది దుష్ట శక్తులు వాస్తవంగా నిన్న చేసిండ్రు. వాళ్ళు ఒక 400-500 మందితో చేసి నేను పోలీసు అధికారులతో అదే అడిగినా, అయ్యా ఢిల్లీ లోపల పోలీస్ అధికారులనే వాళ్ళు బట్టనిప్పి కొట్టింది. మీరు అది మర్చిపోయి మాకు సహకరించాలి తప్ప మీరు ప్రివెంట్ అరెస్ట్ చేయడం అది ఇది తప్పు అని చెప్పిన. వాస్తవంగా ఈరోజు ఏదైతే అడ్డుకోవడానికి ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపై భైంసా పోలీస్ స్టేషన్లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బొజ్జుపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదు చేశారు. ఇటీవల నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో భారత ప్రధాని మోడీని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు అన్నారు. సంబంధిత వీడియో, ఆడియో క్లిప్లు పరిశీలించి తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారు. 23వ తేదీన వెడమబొజ్జు ఒక నిరసన కార్యక్రమం తెలియజేశాడు. ఈరోజు కాంగ్రెస్ నాయకులకు ఒకటే తెలియజేస్తున్నా, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఇల్లు ముట్టడించే దమ్ము మీకు ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు మీకు చట్టం ఏదైతే మీకు రాజ్యాంగం కల్పించినట్టు హక్కు ఏదైతే మీరు ధర్నా చేసినారో పోలీసులు కూడా అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవడానికి ఈరోజు మీకు అరెస్ట్ చేయడం జరిగింది రాహుల్ గాంధీ. దాన్ని నిరసించే హక్కు కూడా మీకు ఉందని చెప్పేసి మీరు నిరసన తెలుపుతుంటే మరి నరేంద్ర మోదీ గారికి ఇష్టానుసారంగా తిట్టే హక్కు మీకు ఉందా అని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మీకు క్రమశిక్షణ పార్టీ కాదేమో, మీ కాంగ్రెస్ ఏదైతే శిక్షణ తరగతుల్లో మీ యొక్క బీజేపీలకు ఇష్టం ఉన్నట్టు తిట్టని చెప్తారేమో కానీ మా యొక్క భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ ప్రశిక్షణ క్లాసుల్లో మీడియా కథనాలపై విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భోగాపురం అంతర్జాత విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనుండడం సంతోషకరమన్నారు. మంత్రి నారాయణకు ఇచ్చిన వినతి పత్రంపై వాస్తవాలు తెలియకుండా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. స్థానికుల విజ్ఞప్తి వల్ల సాయిబాబా ఆలయానికి అవకాశం కల్పించడంపై వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి నెలా జరిగే గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే స్పందించానన్నారు. వచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణకు లేఖ ఇచ్చినట్లు తెలిపారు. పార్క్ అంశంపై కూడా ఆరోపణలను నిరూపిస్తే అరగంటలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వంశీకృష్ణ సవాల్ విసిరారు. కాలంలో నేను గౌరవ మంత్రి గారు నారాయణ గారికి 1-2 లెటర్లు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎన్టీవీలో ఒక కథనం, అలాగే ఏబిఎన్లో ఒక కథనం రావడం జరిగింది. దాని యొక్క ఆంతర్యం ఏమిటి ఎమ్మెల్యే గారే చెప్పాలని చెప్పేసి నిన్న ఏబిఎన్లో నేను చూడడం జరిగింది. అందుకే నేను ఇవాళ మాట్లాడకపోతే తప్పుగా ఉంటుందని చెప్పేసి మీడియా ద్వారా ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి ఒక సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీవీలో అంత బరితెగింప, ఇంత ఘోరమా అన్నట్టుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి OC2 గని వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీకే OC2 డీప్ సైడ్ కోల్ బ్లాక్ను సింగరేణికే కేటాయించాలనే డిమాండ్తో కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెన్కో అధికారులతో కలిసి బొగ్గుగని బ్లాక్ను భట్టి పరిశీలించడాన్ని కార్మిక సంఘాల నేతలు వ్యతిరేకించారు. పీకే OC2 డీప్ సైడ్ కోల్ బ్లాక్ను సింగరేణికే కేటాయించాలని సేవ్ ద మణుగూరు అంటూ నిరసన చేపట్టారు. కార్మిక సంఘాల అభిప్రాయాలు తెలుసుకోకుండా బట్టి వెళ్లిపోవడాన్ని వారు తప్పుపట్టారు. OC2 డీప్ సైడ్ బ్లాక్ యాక్షన్ ఉంది. దాంట్లో ఇప్పుడు మన పోరాటం వల్ల మణుగూరు బంద్ చేయడం, నిరాహార దీక్షలు చేయడం, అనేక పోరాటాలు చేసిన ఫలితంగా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు బిడ్డింగ్కు రాలేదు. వాళ్ళు ఉపసంహరించుకున్నారు. ఇలా జెన్కో ఉన్న సింగరేణి బిడ్డింగ్ లో నిలబడ్డాయి. అది కంపల్సరీగా మన సింగరేణి కేటాయిస్తేనే మణుగూరు పట్టణ ప్రజల అందరి యూత్, ఇక్కడ నిర్వాసితులను భూములు పోగొట్టుకున్న వాళ్ళు అందరికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఇక్కడ పట్టణం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గ్యారంటీగా OC2ని, అదే విధంగా గ్రేడ్ కోల్ ఉంది. ఇక్కడ సింగరేణిలో ఎక్కడ లేని గ్రేడ్ కోల్ ఉంది. ఇవాళ G5 నుంచి మొదలు పెడితే G9 వరకు హైయెస్ట్ గ్రేడ్, దాని ధర కూడా ఎక్కువ వస్తుంది. ఇవాళ మణుగూరు పుట్టిన కాడికెళ్ళి కూడా లాభాలు వాటర్ నడుస్తుంది అంటే గ్రేడ్ కూడా ముఖ్య కారణం దానికి. మరి ఇలాంటి మైన్ ని ప్రైవేట్ వాళ్ళకు జెన్కోకి ఇచ్చేస్తే చూస్తూ గుర్తింపు సంఘంగా ఊరుకునే పరిస్థితి లేదు.
గద్వాల జిల్లా ఏరియా హాస్పిటల్ను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా లేవని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రికి మౌలిక సదుపాయాల కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఆసుపత్రిలోని రోగులతో కలెక్టర్ మాట్లాడి వారి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై వాకబు చేశారు. ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో వార్కరీ ఒకటని నిర్మల్ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ అన్నారు. ఐక్యత భావాన్ని పెంచడంతో పాటు సన్మార్గంలో నడిచేలా ప్రేరేపిస్తుందని తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసలో తొలి ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. పురాణా బజార్ నుంచి ప్రారంభమైన శ్రీ విఠలేశ్వరుని పల్లకి శోభయాత్ర ప్రధాన వీధులలో కొనసాగింది. ఎమ్మెల్యే రామారావు పటేల్ శోభయాత్ర ప్రారంభించి ముగిసే వరకు భజన దిండిలతో కలిసి పాల్గొన్నారు. చిన్నారులు విఠల్ రుక్మిణికి భక్త తూకారం కనిపించి భక్తులను ఆకట్టుకున్నారు. విఠల్ రుక్మిణి నామస్మరణతో భైంస భక్తి రసంలో మునిగింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో తొలి ఏకాదశి సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. గోదావరి నది వద్ద భక్తుల సందడితో మంథని ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు పుణ్యస్నానాలు చేసిన తర్వాత శ్రీ గౌతమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. మంథని మున్సిపల్ పాలకవర్గం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎత్తున ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది. రాబోయే పుష్కరాల టైం వరకు ఈ మంథని గోదావరి తీరాన్ని అసలు తెలంగాణలో ఎక్కలేనటువంటి విధంగా తీర్చిదిద్దేందుకు మనందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర ఇండస్ట్రియల్ ఐటీ శాఖ మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు ఈ యొక్క గోదావరి తీరాన్ని పెద్ద ఎత్తున కూడా దాదాపు 180 మీటర్లతో పెద్ద ఘాటు, అలాగే దాదాపు 80 నుంచి 100 కోట్ల డబల్ రోడ్, 4 లైన్స్ రోడ్, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్క 6 నెలల్లోనే మంథని గోదావరి తీరం రూపురేఖలు మారుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే విజయవాడ, రాజమండ్రిలో కూడా దానికన్నా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా కూడా ఎక్కడ లేనటువంటి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఈ ఒక్క సంవత్సరం కొద్దిగా అందరూ సహకరించి వచ్చే సంవత్సరం వరకు తొలి ఏకాదశి వరకు యాదాద్రి భువనగిరి జిల్లా దేవలమ్మ నాగరంలోని శ్రీ ఆది మహావిష్ణు ఆలయం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణలో ఏకైక స్వయంభూ ఆది మహావిష్ణు ఆలయం దేవలమ్మ నగరంలోనే ఉందని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ ఆది మహావిష్ణు దేవాలయమని కమిటీ పేర్కొంది. గ్రామంలో శ్రీ ఆది మహావిష్ణు దేవాలయము తెలంగాణలో ఏకైక టెంపుల్ గా ప్రఖ్యాతిగాస్తున్నటువంటి దేవాలయం ఇది. ఈ రోజు తొలి ఏకాదశి పర్వదినాన ఇక్కడ విచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు చేసి వచ్చే భక్తులకు కూడా మంచి సౌకర్యాన్ని ఇచ్చి భగవంతుడి కృపా కటాక్షంలో అందిస్తున్నాము. ఎందుకంటే ఈ తొలి ఏకాదశి అనేది ఈ రోజు స్వామివారు ధ్యానంలోకి వెళ్ళేటువంటి రోజు ఈ రోజు. మళ్ళా వైకుంఠ ఏకాదశి రోజు నాడే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఉంటది. ఈ 4 నెలలు కూడా స్వామివారు దీక్ష తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ తెలంగాణలో ఏకైక టెంపుల్ కాబట్టి భక్తులందరూ ఎంతో పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. అన్ని వసతులు కూడా సమర్పిస్తాము ఇక్కడ. ఎందుకంటే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మరిపేడలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. స్వామివారు సీతా సమేతుడై విశేష దివ్యాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. జై శ్రీరామ్, గోవింద గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. స్వామివారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో అర్చకులు, వేద పండితులు విష్ణు సహస్రనామ పారాయణం భక్తి శ్రద్ధలతో చేశారు. భక్తులకు అసౌకర్యం రాకుండా ఆలయం యాజమాన్యం, ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
మొట్టమొదటి పండుగ ఇప్పటి నుండి 15 రోజులకోసారి పండుగలు ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి అంటే ఆ యొక్క నారాయణమూర్తి శయ్యాదివాసంలోకి వెళ్తారు. 4 నెలలు తొలి ఏకాదశి నుండి మనం చేసే పూజలు కూడా అన్ని కూడా చూసుకొని ఆ తర్వాత ఉత్తాన ఏకాదశి కార్తీక మాసంలో వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఆ యొక్క స్వామి వారు మనకు ప్రత్యక్షమవుతారు. ఇప్పటిదాకా మనం చేసే పూజలన్నీ కూడా అందుకుంటూ ఉంటారు. ఈ యొక్క తొలి ఏకాదశి సందర్భంగా మరిపుడు రంగుల రామాలయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాము. భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుండి కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. ఆ యొక్క నేతన్న భరోసా పథకం ద్వారా మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మిక ఫ్యామిలీకి 25,000 రూపాయల ఆర్థిక సాయం చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పద్మశాలి కళ్యాణ మండపం వద్ద కూటమి ప్రభుత్వ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర కూర్ని కార్పొరేషన్ చైర్మన్ కామర్తి విన్నప్ప, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్, చేనేత విభాగం నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గత 2 రోజుల క్రితం మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే చేనేతలకు సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపడం జరిగింది. ఈ యొక్క విషయంలో మరి యావత్ చేనేతలందరూ కూడా హర్షించదగ్గ విషయం ఇది. ఇంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చే ఆగస్టు 7వ తేదీన అమలు పరిచేందుకు సిద్ధపడుతున్నారు. దాని విధి విధానాలు కూడా తయారవుతున్నాయి. అయితే ఈ యొక్క పథకాన్ని గతంలో నేతన్న నేస్తం పేరుతో ఆ యొక్క వైసీపీ పార్టీ అరకొరగా ఇవ్వడం జరిగింది. అందులోన చాలా మందికి తక్కువ, అంటే అనుబంధ రంగాలైనటువంటి నూలు వలకడము, అలాగే రంగులు అద్దడం వాళ్ళకు కూడా ఇవ్వకుండా కేవలం చేనేత మగ్గం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చినారు. అట్లా కాకుండా ఈ యొక్క గవర్నమెంట్లో మరి అనుబంధ సంస్థలైనటువంటి ఈ యొక్క రంగులు అద్దడం కానివ్వండి, రాట్నం వడకడం కానివ్వండి, మరి సొంత మగ్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్క అర్హునికి ఈ యొక్క పథకాన్ని అందించే విధంగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో దివ్యాంగులకు రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాల పంపిణీ జరిగింది. దివ్యాంగుల సంక్షేమం, వారి స్వయం ఆధారిత జీవనానికి తోడ్పడేందుకు ఈ వాహనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుమారు 12 లక్షల రూపాయల విలువైన మోటార్ సైకిళ్లను 8 మంది దివ్యాంగ లబ్ధిదారులకు అందజేశారు. ఈ వాహనాలతో లబ్ధిదారులు తమ రోజువారీ అవసరాలు, విద్య, ఉపాధి, ఇతర కార్యక్రమాలకు సులభంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి తదితరులు లబ్ధిదారులను అభినందించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జీసీసీ ఐటీడీఏ పెట్రోల్ బంకులోని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. దీనిపై ఏఐటీయూసీ అనుబంధ పెట్రోల్ బంక్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అమర్ స్పందనలో ఫిర్యాదు చేశారు. 10 ఏళ్లుగా కనీసం వేతనం, పీఎఫ్, గుర్తింపు కార్డులు, సెలవులు అమలు కావడం లేదని ఏఐటీయూసీ నేతలు ఆరోపించారు. 12 గంటల పని పెట్టి చాకిరీ చేస్తున్నారని, జీవో 89 అమలు చేయడం లేదని మండిపడ్డారు. జీసీసీ బంకుల్లో మేధమంబ మ్యాన్ పవర్ ఏజెన్సీని రద్దు చేసి కార్మికులను జీసీసీ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు, పీఎఫ్, యూనిఫామ్, 8 గంటల పని అమలు చేయాలని వారు కోరారు. నెల 2025లో కంప్లైంట్ ఫిర్యాదు వెళ్ళినప్పటికీ కూడా ఈ రోజుకి ఇన్ని నెలలు గడుస్తున్నప్పటికీ కూడా లేబర్ డిపార్ట్మెంట్ కూడా కనీసం కార్మికుడి పక్షాన నిలబడినటువంటి ఆలోచన చేయడం లేదు. కాబట్టి మేము దీని మీద కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తాం. దీని మీద పై స్థాయి లేబర్ డిపార్ట్మెంట్ కూడా పై స్థాయిలో ఉన్నత స్థాయి అధికారులకి ఈ ఫిర్యాదును తీసుకెళ్లి ఈ జిల్లాలో ఉన్నటువంటి జీసీసీ మరియు ఐటీడీఏ పెట్రోల్ బంకుల్లో ఉన్న కార్మికులకి న్యాయం జరిగేంత వరకు కూడా ఏఐటీసీ పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సూపర్వైజర్లు మరియు మేనేజర్లతో అక్కడ ఉన్నటువంటి వర్కర్లకి సిఎస్ఏగా ఉన్నటువంటి పంపు బాయ్స్ కి వేధింపులు బాగా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆ వేధింపు చర్యలు ఆపాలని మేము డిమాండ్ చేస్తాను. అనంతపురం జిల్లా కంబదూరులో పురాతన అక్కమ్మ ఆలయం నిర్లక్ష్యానికి గురవుతుంది. 1000 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయంలో ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారని స్థానికులు తెలిపారు. కాలక్రమేణా రాజుల పాలనలో ఈ ఆలయం అక్కమ్మ గుడిగా ప్రసిద్ధి చెందిందని వారు అన్నారు. ఏపీ పురావస్తు శాఖ పరిధిలో కొనసాగుతున్న ఈ ఆలయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన చెందారు. కొందరు ఆలయ ప్రాంగణంలో మద్యం సేవిస్తూ దానిని పబ్బుగా మార్చారని ఆరోపించారు. ఆలయ ఆవరణలో మద్యం సీసాలు,
పరుపులు కనిపించడం భక్తులను కలవరపెడుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు అక్కమాలయాన్ని పరీక్షించాలని గ్రామస్తులు కోరారు. హజ్రత్ ఖ్వాజా సయ్యద్ షా బాబా ఫరీద్ హుసేని సోహెర్వర్ది జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా సీరాలదొడ్డిలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. బాబా ఫరీద్ యూత్ వెల్ఫేర్ సొసైటీ దర్గా పీఠాధిపతులు సయ్యద్ సూరా బాబా, సయ్యద్ ఖాదర్ బాబా ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో పలువురు భక్తులు రక్తదానం చేశారని దర్గా పీఠాధిపతులు తెలిపారు. బాబా ఫరీద్ వారి 61వ జన్మదిన సందర్భంగా ఈ రక్తదాన కార్యక్రమం నిర్వహించినామందరం కలిసి. శిష్యులు, బాబా ఫరీద్ యూత్ వెల్ఫేర్ సొసైటీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా బ్లడ్ క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ ఆయన బ్రతికున్నప్పుడు నేను ఇచ్చాను మాట ఆయనకు. ఆయన చెప్పినాడు, అది నా బర్త్డేకి బ్లడ్ క్యాంప్ ఇవ్వాలా, బ్లడ్ డొనేషన్ చేయాలా, ఒకరి ప్రాణాలు కాపాడాలనేసి. ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం ఆయన కాలం అయింది 2009 సెప్టెంబర్ 18 తర్వాత 2010 జూలై 25 నుంచి ప్రతి సంవత్సరం ఈ ఆస్థానం నందు ఇవి లోకల్ న్యూస్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.